హాయ్ హలో వెల్కమ్ టు పాజ్మా టాక్స్. ఈ రోజు మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుకుందాం. అయినో రివ్యూ చాలా లేట్ అయిందని, సినిమా రిలీజ్ అయిన 4 రోజులు అవుతుంది, కానీ నేను నిన్నే సినిమా చూసాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మాస్ జాతర రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక మాస్ జాతర స్టోరీ విషయానికి వస్తే, లక్ష్మణ్ బైరి ఐలియాస్ రవితేజ గారు ఈ సినిమాలో రైల్వే పోలీస్ అనమాట. సో రైల్వే పోలీస్ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఈ పని చేయకూడదు ఈ పని చేయాలని ఆయనకి కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. ఆ లిమిట్స్ ని క్రాస్ చేసి ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే అందులోకి రవితేజ గారు ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో అలా ఇన్వాల్వ్ అయ్యి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం వల్ల రవితేజ గారిని రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అలా ఈసారి రవితేజ గారిని అడవివరం అనే ఊర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అక్కడ అడవివరంలో శివుడు అలియాస్ నవీన్ చంద్ర గారు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఉన్న ఇన్నోసెంట్ పీపుల్ అడ్డు పెట్టుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. సో ఆ పని రవితేజ గారికి నచ్చక నవీన్ చంద్ర గారికి అడ్డుపడుతూ ఆయన చేసే ప్రతి పనికి అడ్డుపడి ఆ స్మగ్లింగ్ ని ఆపుతుంటాడు అనమాట. సో అలా రవితేజ గారు అడ్డుపడటం నవీన్ చంద్ర గారికి నచ్చక రవితేజ గారికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య జరిగే క్లాసే ఈ మాస్ జాతర స్టోరీ. ఇక శ్రీలీల గారి ట్రాక్ ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారి ట్రాక్ ఏంటి అనేది మీరు మాస్ జాతర సినిమా చూసి తెలుసుకోవాలన్నమాట. ఇక సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాకి యునానిమస్ టాక్ అయితే రాదనమాట. మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఈ మాస్ జాతర కూడా అలాగే అయ్యింది అనమాట. రివ్యూలు చూస్తున్నాను, చాలా మంది ఈ సినిమా మీద చాలా నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. అసలు బాగాలేదని, కొత్త స్టోరీ లేదని, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో తీసారని చెప్తున్నారు అనమాట. అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక కమర్షియల్ సినిమా విషయానికి వస్తే ఆడియన్స్ ని ఆ సినిమా ఎంటర్టైన్ చేస్తుందా లేదా, ఆ సినిమాలో ఉండే ఫన్ ద్వారా, ఆ సినిమాలో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ ద్వారా, ఆ సినిమాలో ఉండే పాటల ద్వారా ఈ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది కమర్షియల్ సినిమాకి వర్తిస్తుంది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మాస్ జాతర సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో ఫన్ ఉంటుంది, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, మంచి పాటలు ఉంటాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా తీశారనమాట. డైరెక్టర్ భాను భోగవరపు గారు, ఆయనకి ఇది ఫస్ట్ సినిమా అయినా, ఆయనకి ఇది డెబ్యూ సినిమా అయినా ఎక్కడా అలా అనిపించదు. సెకండ్ హాఫ్ ని చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తీసినట్టు అంత బాగా తీశారనమాట. ఫస్ట్ సినిమా ఎక్కడ అనిపించదో అంత బాగా తీశారు సెకండ్ హాఫ్ ని. అయితే ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ కి సంబంధించిన కొన్ని సెటప్స్ అయితే చేసుకున్నారనమాట. లైక్ శ్రీలీల గారి ట్రాక్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారి ట్రాక్ కానీ ఫస్ట్ హాఫ్ లో సెటప్ చేశారు. అవి మనకి కొంచెం లాగ్ గా అనిపించిన సెకండ్ హాఫ్ వాటికి ఇచ్చే పేఅప్ కి అది బాగానే అనిపిస్తుంది అనమాట. ఎక్కడ మనకి ఇదేంటి ఇలా తీశారు అని అనిపించదు. ఇక రవితేజ గారి విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆయన లుక్స్ చాలా బాగున్నాయి, యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఆయన ఎనర్జీ గానీ, ఫైట్స్ అప్పుడు, డాన్స్ అప్పుడు ఆయన విరగదీశారనమాట. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు క్రాక్, బలుపు సినిమాలు నచ్చితే మాస్ జాతర సినిమా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అది నా గ్యారంటీ అనమాట. మీరు రివ్యూలు చూసి సినిమా బాగాలేదని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వెళ్ళడం మానేస్తాను అనమాట చాలా మంది. ఈ రివ్యూలు అనేవి కేవలం ఒక్కటి పర్స్పెక్టివ్ లోనే ఉంటాయి అనమాట. అడొకటే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఈ రివ్యూ గురించి ఇప్పుడు ఏం చెప్తే మనకి యూట్యూబ్ లో వ్యూస్ వస్తాయి, ఎలా చెప్తే, ఎంత బ్యాడ్ చేస్తే సినిమాని మనకి మంచి ఎక్కువ కామెంట్లు వస్తాయి, ఎక్కువ లైక్స్ వస్తాయని అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ రోజుల్లో రివ్యూ చెప్తున్నారు తప్పితే, మనం సినిమా వల్ల బ్రతుకుతున్నాం, సినిమాల గురించి రివ్యూలు చేసి, సినిమాల గురించి వీడియోలు చేసి మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం, సినిమాకి ఎంతో కొంత ఉపయోగపడాలి, చూసిన సినిమా గురించి పాజిటివ్ గా చెప్పి సినిమాకి 10 మందిని ఆడియన్స్ కి పంపించాలనే ఉద్దేశంతో అయితే లేరనమాట. కేవలం వాళ్ళ స్వార్థం కోసం సినిమాని ఎంత నెగిటివ్ చేస్తే అంత రెస్పాన్స్ వస్తుంది, అంత వ్యూస్ వస్తాయి, అంత లైక్స్ వస్తాయి, అంత కామెంట్స్ వస్తాయి, దానివల్ల మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతోనే రివ్యూలు అన్ని చెప్తున్నారు తప్పితే, కమర్షియల్ సినిమాని హైపరాది గారు ఒక మాట అంటారు అనమాట, కమర్షియల్ సినిమాని ఈ రోజులో చంపేస్తున్నారని. ఈ కమర్షియల్ సినిమాని చంపేసేది మాస్ ఆడియన్స్ కాదు, క్లాస్ ఆడియన్స్ కాదు, యూట్యూబ్ లో రివ్యూలు చెప్పే రివ్యూవర్స్ అనమాట. వాళ్ళ మాటలు నమ్మి మీరు థియేటర్ కి అయితే వెళ్ళడం మానేవద్దండి. మాస్ జాతర సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్విట్టర్ లో కూడా 70% పాజిటివ్ రివ్యూ ఉందన్నమాట ఈ సినిమాకి. చెప్తున్నాం కదా, కమర్షియల్ సినిమాకి యునానిమస్ టాక్ ఉండదు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అలా ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది తప్పితే నార్మల్ ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు, బయటకు వచ్చి సినిమా బాగుందనే చెప్తున్నారు. ఈ రివ్యూలు చూసి ఆ సినిమా బాగాలేదేమో, ఇంక ఈ సినిమాకి వెళ్ళకూడదేమో అనుకుని ఒక మంచి కమర్షియల్ సినిమాలు మిస్ అయిపోతున్నారు అనమాట. మాస్ జాతర అనే కాదు, ఈ మధ్యలో వచ్చిన కమర్షియల్ సినిమాలు చాలా మీరు మిస్ అయిపోయారు. మీరు చూసిన యూట్యూబ్ రివ్యూలకి చాలా హిట్ సినిమాలు నచ్చవు అనమాట. వాళ్ళకి సీతారామం నచ్చదు, కొంతమందికి సలార్ నచ్చదు, కొంతమందికి వాల్తేరు వేరే నచ్చదు. ఇవన్నీ హిట్ అవ్వలేదా? ఈ రివ్యూలు చెప్పేవన్నీ మీరు నమ్మొద్దు. వాళ్ళు కేవలం సినిమా మీద బ్రతికి సినిమా నెగిటివ్ చేద్దామని తప్పితే సినిమా గురించి ఎప్పుడు పాజిటివ్ చెప్పరు. స్టోరీ కొత్తగా లేదంటున్నారు. మాస్ జాతర అనే టైటిల్ చూసి ఈ సినిమా మాస్ గా, కమర్షియల్ గా ఉండకపోతే మీకు మంజుమల్ బాయ్స్ సినిమా ప్లే చేస్తారా థియేటర్ లో? మాస్ జాతర అంటే మాస్ గానే ఉంటుంది సినిమా, అందులో టైటిల్లోనే ఉంది మాస్ అని చెప్పి. మీరు ట్రేజర్స్ చూసారు, ట్రైలర్ చూసారు, ఇంకా మీరేం స్టోరీ కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళారు. కేవలం సినిమా ఎంటర్టైన్ చేస్తుందా లేదా, సినిమాలో వచ్చే ప్రతి సీను మనల్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా, యాక్షన్ ఎపిసోడ్స్ నచ్చాయా లేదా, స్టోరీ. కమర్షియల్ సినిమాలో స్టోరీ చూడకూడదండి. కమర్షియల్ సినిమాలు స్టోరీలు, మీరు బలుపు సినిమా హిట్ అయింది, క్రాక్ సినిమా హిట్ అయింది, అందులో పెద్ద స్టోరీలు ఏముంటాయి? కమర్షియల్ గా ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, కామెడీ సీన్లు కానీ, పాటలకు కానీ మనల్ని ఎంటర్టైన్ చేసాయి కాబట్టి ఆ సినిమాలు హిట్ చేసాం. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. సో మీకు
మాస్ జాతర సినిమా మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అదైతే గ్యారంటీగా చెప్పగలను. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, మంచి ఫైట్లు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. శ్రీలీల గారు డ్యాన్స్ కుమ్మేశారు, యాక్టింగ్ కూడా ఆ శ్రీలీల గారి పాత్ర కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో మనకి శ్రీలీల గారి పాత్రకి ఏంట్రా ఎలా అని చెప్పి అనిపించిన సెకండ్ హాఫ్కి దానికి ఒక పేఅప్ ఉంటుంది, సరైన పేఅప్ అయితే అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అరే భలే రాసుకున్నారా శ్రీలీల గారి క్యారెక్టర్ అయితే అని అనిపించింది అనమాట. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా అంతే బాగుంటుంది. సో సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మీరు మంచి మాస్ సినిమా చూడాలనుకుంటున్నారంటే, ఫ్యామిలీతో ఒక మంచి మాస్ సినిమా చూడాలనుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా మాస్ జాతర సినిమాకి వెళ్ళండి. రివ్యూలు చూసి మీరు మోసపోవద్దు అనమాట. స్టోరీ లేదు అంటుంటారు. రవితేజ గారు స్టోరీ బేస్డ్ సినిమాలు చేస్తేనేమో ఫ్లాప్ చేస్తారు. టైగర్ నాగేశ్వరరావు, ఏగల్ సినిమాలు ఫ్లాప్ చేస్తారనమాట. మంచి కామెడీ సినిమాలు, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టి కమర్షియల్ గా సినిమా తీస్తే మాత్రం ఫస్ట్ రోజే ఫ్లాప్ అనేస్తున్నారు అనమాట. రవితేజ గారి మీద పగబట్టినట్టు కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నట్టయితే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన రీసెంట్ సినిమాలు అన్ని ఫ్లాప్ అనే చెప్తున్నారు అనమాట. మంచి సినిమాలు ఫ్లాప్ అంటున్నారు, కాన్సెప్ట్ సినిమాలు ఫ్లాప్ అంటున్నారు, కమర్షియల్ సినిమాలు చేస్తేనేమో స్టోరీ లేదంటున్నారు. ఏదో విధంగా ఆయన సినిమాని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. ఇది ఎందుకో తెలియట్లేదు. ఎస్పెషల్ ఈ మాస్ జాతర సినిమాకి అయితే మరి రవితేజ గారి మీద నెగిటివ్ చేయాలనుకున్నారా లేదా నాగవంశీ గారి మీద పగబట్టారో, మాస్ జాతర సినిమా గురించి మాత్రం ఫుల్ నెగిటివ్ చేస్తారనమాట. కొన్ని మీడియా పేజీలు కూడా ఫ్లాప్ అని, డిజాస్టర్ అని రాసేస్తున్నాయి అనమాట వాళ్ళ పేజీల్లోని. అరే ఇంకా లాంగ్ రన్ కంప్లీట్ అవ్వలేదు కదా, లాంగ్ రన్ కంప్లీట్ అవ్వలేదు. సినిమా లాంగ్ రన్ కంప్లీట్ అయ్యి సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయి పెట్టిన బడ్జెట్ రాక ప్రొడ్యూసర్స్ లాస్ అయితే కదా మీరు ఫ్లాప్ అని, డిజాస్టర్ అని వేయాలి. అప్పుడే ఫ్లాప్ అంటున్నారు, డిజాస్టర్ అని రాసేస్తున్నారు. జనాల్ని సినిమాకి వెళ్ళకుండా చేసేద్దామని మీ అదో ప్లాన్ అనమాట. మరి అది ఎందువల్ల తెలియట్లేదు. అది కేవలం రవితేజ గారి సినిమాలకే నడుస్తుంది అనమాట. మరి ఆయన వీళ్ళందరికీ ఏం పాపం చేశాడో నాకైతే తెలియదు. కానీ మీ వల్ల రవితేజ గారి పక్కన పెడితే, ఆయన ఇంకో హీరో కాబట్టి ఆయన 3-4 సినిమాలు చేసుకుంటారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లకు మాత్రం చాలా నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే డైరెక్టర్ అయ్యి ఏదో ఇండస్ట్రీలో ఏదో పెద్ద సినిమాలు చేద్దాం, మంచిగా సర్వైవ్ అవుదాం అని వచ్చిన ప్రతి డైరెక్టర్ని మీరు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారనమాట మీ నెగిటివ్ రివ్యూలతో సినిమాలు చంపేసి. ఇది చాలా రాంగ్ అండి. ఈ పద్ధతి ఖచ్చితంగా మార్చుకోవాలి. కమర్షియల్ సినిమాలు అంటే మాక్సిమం కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చు. సో మీకు నచ్చలేదని మీరేదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని సినిమాల గురించి నెగిటివ్ రాసేసి థియేటర్ కి ఆడియన్స్ ని వెళ్ళనివ్వకుండా చేసేస్తున్నారు. ఇది చాలా రాంగ్ అండి. ఈ పద్ధతి అయితే మీరు మార్చుకోవాలి. సినిమాని బ్రతికించండి. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం, మూవీ రివ్యూల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.